వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీతో ఆయనకున్న అనుబంధం ఏంటి, అన్న నందమూరి తారక రామారావు గారితో ఆయన ప్రయాణం ఎలా ఉండేది, వారిని మన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. 82 మార్చి 29 పార్టీ పెడుతున్నట్టు. ఆ తర్వాత నేను ఢిల్లీ నుంచి వచ్చాను హైదరాబాద్కి, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్. అప్పటికి నెల్లూరు జిల్లా నుంచి లీడర్స్ ఎవరు లేరు. నేనున్నాను. రమేష్ రెడ్డిని ఫ్యాన్స్ ప్రెసిడెంట్, నేను రామారావు, నాకు పరిచయం ఉంది. తాళపాక రమేష్ రెడ్డి గారు. సరే, ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉండేవాడు. శ్రీపతి రాజేశ్వరరావు గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా, ఆ తర్వాత రమేష్ రెడ్డి ఉపాధ్యక్షుడో ఏదో ఉండేవాడు, సెక్రటరీగానే ఉండేవాడు. వాళ్ళు అసోసియేషన్ తరఫు. నేనేంటంటే వ్యక్తిగతంగా బంధుమిత్రుల దగ్గరికి పోయి షూటింగ్లు, సినిమా యాక్టర్లను చూడాలనే క్రమంలో ఎన్టీఆర్ గారితో ఎక్కువ అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన నన్ను చాలా ముచ్చటగా గౌరవించడం, షూటింగ్లకి రమ్మడం, వెళ్ళడం, అక్కడ మాకు తినిపించడం, ఇట్లా చేస్తున్న నేపథ్యంలో నా పేరు డైరీలో రాసుకోవడం, ఆ తర్వాత నన్ను టచ్లో ఉండమని చెప్పడం, ఆ తర్వాత పార్టీ పెట్టిన రోజు నేను ఆయన కలవడం జరిగింది. తర్వాత మేము ఆయన పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత, తెలుగుదేశం అని అనౌన్స్ చేసిన తర్వాత, మీరు ఊర్లోకి వెళ్ళేసి సైకిల్ ర్యాలీ పెట్టమన్నాడు. అంటే కొన్నాళ్ళ తర్వాత సైకిల్ ర్యాలీ కావాల నుంచి వెంకటగిరి దాకా, అటు తడ దాకా సైకిళ్ళు, కొన్ని సైకిళ్ళు సొంత సైకిళ్ళు ఎన్ని ఉంటాయి, పోతే అద్దె సైకిళ్ళు తీసుకొని ఆ అద్దె సైకిళ్ళు రోజుకింతనే బాడుగు ఇచ్చేసి ఇలా కొన్నాళ్ళు ర్యాలీ చేసాం. ఆ తర్వాత ఈ చిన్న ఈ మైకులు పెట్టి, ఈ ఆటోలు పెట్టించి, ఆటోలు కూడా లేవు అప్పుడు, పెద్ద కొద్దిగా 1-6 ఆటోలు, రిక్షాలు ఈ పెట్టించి తెలుగుదేశం పిలుస్తుందిరా అని అప్పటికే లారీలకి పోతే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ క్రమంలో ఆయన, నా వయస్సు అప్పటికి 21, ఆయనకు నా వయస్సు తెలియక ఫస్ట్ లిస్టులో నా పేరు నాకు తెలియదు. ఒకరోజు నేను రామకృష్ణ స్టూడియోస్ నుంచి లంచ్కి అప్పుడు హైదరాబాద్లోనే రూమ్ తీసుకున్నాను. నన్ను కాచిగూడ చౌరస్తాలో ఉడిపి కెనరా టిఫిన్ రూమ్స్ అని నేను ఇంకా కొంతమంది మిత్రులు రూములు తీసుకొని ఉంటున్నాం. ఆ నేపథ్యంలో వేరే తిరుపతికి చెందిన ఒక ప్రొఫెసరు, నేను లంచ్కి వెళ్ళి తిరిగి వస్తున్నాం. గేటు దాటి లోపలికి పోయే క్రమంలో మా కావలికి చెందిన, ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి బావ రామకోటారెడ్డి గారని, ఆ కావలి ల్యాండ్ లార్డు, కావలి పాత ఊరు వాస్తవ్యులు, ఆ రోజుల్లో పెద్ద ఫ్యామిలీ, ఆయన సౌమ్యుడు. ఆయన కొంతమంది కావలి వాళ్ళు, ఏంటి భాస్కరయ్య నువ్వు మాతో ఒక మాట కూడా అనలేదు, ఏంది ఏ విషయం అన్నాను. నీ పేరు అనౌన్స్ చేశాడు ఫస్ట్ లిస్టులోనే, ఇప్పుడే అనౌన్స్ చేశాడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అన్నాడు. లేదు నేను ఎందుకు అడుగుతాను, నా వయసు చాలదు కదా అన్న. అంటే వాళ్ళకి తెలియదు కదా, కొంచెం పొడవుగా, కొంచెం ఒడ్డు పొడవు ఉన్నా. సరే అవునా అనుకొని, ఓహో పెద్ద ఆయన కొంచెం ఏజ్ ఆలోచించి ఉండడం, నా ఒడ్డు పొడవును బట్టిని, రండి ఇప్పుడే చెప్తాను, నేను ఐఎమ్ అనేబుల్ టు కంటెస్ట్ డ్యూ టు మై అండర్ ఏజ్ అని చెప్తాను మీ ముందే. లేదు, నేను ఏదన్నా ఉంటే మీతో చెప్పేవాడిని కదా, అందరిని సంప్రదించకుండా ఎట్లా, రేపైనా మీ అవసరం ఉంటుంది కదా. లేదు, నేను అనర్హుడిని అని నోటీస్ బోర్డు దగ్గర తీసిపోయారు. అక్కడ నా పేరు అప్పుడే తగిలిచ్చున్నారు. అప్పుడే కొన్ని నిమిషాలు అయింది. వెంటనే పోయి కలిస్తే నాదెళ్ల భాస్కరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఇద్దరు ఉన్నారు. పోయాను. అవతల సార్ ఇట్లా మీరు ప్రకటించారు, కృతజ్ఞుడిని, కానీ నేను అనర్హుడిని డ్యూ టు మై అండర్ ఏజ్ అని చెప్పాను. అవునా, ఇప్పుడు ఏం చేయాలా? నాదెళ్ల భాస్కరరావు గారు ఏం చెప్పారంటే, వేసేయమన్నాడు నామినేషన్. అదేం కాదు, వేసేసి ఆ ఎలక్షన్ పిటిషన్ ఇప్పుడు ఇంకో రెండో ఎలక్షన్లో కూడా నువ్వు ఎమ్మెల్యే అయితే అప్పుడు వస్తే తీర్పు అనే విధంగా ఆయన సరదాగా వ్యాఖ్యానిచ్చాడు. లేదు నేను అసలు మెంటల్గా ఆ దిశలో లేను, లేదు నేను చదువుకోవాలా అని చెప్పాను. ఆ తర్వాత సరే, ఆ రోజు పాతలపల్లి వెంగళరావు గారు మా అభ్యర్థి, మామయ్య కంటెస్ట్ చేయకుండా ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని వదిలేసి పాతలపల్లి వెంగళరావు గారు, ఆయన ఫాలో అయ్యారు. అప్పటికి మామయ్య ఎలక్షన్స్కి అంతో ఎంతో దోహదపడుతుండేవాడు. ఆయన్ని పెట్టి గెలిపించడం జరిగింది, 10,000 ఓట్లతో గెలవడం జరిగింది. ఆ తర్వాత నాదెళ్ల భాస్కరరావు గారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రామారావు గారు అసెంబ్లీని మధ్యంతరంగా రద్దు చేసిన తర్వాత ఎన్నికలు రావడం, అప్పుడు రామారావు గారు తిరిగి నాకు బీ ఫారం రెడీ చేశాడు. అప్పుడు నీ వయసు ఎంత అన్నాడు. నిజంగా నాకు వయసు లేదు, 10th క్లాస్లో నాకు 13 సంవత్సరాల చిల్లర, 13+, 15 పూర్తి కావాలి కదా. అయితే జిల్లా కలెక్టరు పోతే జిల్లా విద్యాశాఖ అధికారి వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయంట, తక్కువ వయసున్న
విద్యార్థిని అనుమతించాలన్నా లేదనే వారు విచక్షణ జ్ఞానం మేరకు పరీక్ష రాసే అవకాశం వారికి ఉంది అధికారం. కాబట్టి వారిని సంప్రదించమన్నారు. అప్పుడు వెళితే వాళ్ళు నా ఏజ్ని ఒరిజినల్ ఏజ్ కాకుండా పెంచి 15 సంవత్సరాలు పూర్తయినట్టుగా రికార్డు ఉందంటే అయితే సరిపోతుంది కదా అన్నాడు. కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఇంకా రోజులు ఎక్స్ట్రా ఉందంటే, కొద్దిగా 15 దాటింది, అంటే 25 దాటింది. అప్పుడు కంటెస్ట్ చేయమన్నాడు. వద్దు సార్, మా మామగారిని సంప్రదించండి, కొండపనాయుడు గారిని, ఆయన పెద్ద వయసు, పోతే మంచి అనుభవజ్ఞుడు, ఆయనకి ఇవ్వండి టికెట్, జీవితాంతం ఆయన యాంటీ కాంగ్రెస్లో ఉండి చాలా నష్టపోయాడు, మీరు కూడా ఫస్ట్ టికెట్ ఇస్తామంటే వద్దన్నారు కదా, ఆయన చాలా మొత్తం కుటుంబాన్ని పట్టించుకోలేదు, ప్రజలే శ్వాసగా ప్రజలే ఆశగా జీవించాడు, పోతే అందుకని ఆయనకి టికెట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాను. లేదు, నువ్వు నా కోసం, నాకు బాల్యం నుంచి తెలుసు, నువ్వు చాలా ఆశయాలు ఉన్నాయి నీకు, పోతే ఆదర్శాలు ఉన్నాయి, పోతే నువ్వు నాకు అవసరం, నీలాంటి పరిశుద్ధాత్మ కలిగిన యువకులు అన్నాడు. అయితే మామయ్యతో చెప్పండి, మామయ్య ఓకే అంటే పోటీ చేస్తాను. నేను అక్కర్లేదా అన్నాడు. లేదు సార్, భలేవాళ్ళు సార్, ఆయన కళ్ళ ముందు పెరిగాను, మా అందరికీ ఆయన గొప్ప నాయకుడు ఆ రోజుల్లో, పైగా ఇప్పటికీ ఆయనకి చాలా మంచి గ్రంథ రచయిత, పోతే చాలా నేను నా దేశం, మనము మన దేశం, నవ్యాంధ్ర, దేశదర్శిని, ఈ పుస్తకాలు అప్పటికే రాస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయన చాలా వందలాది ఎకరాలు కోల్పోయాడు సార్. అంటే నాకు తెలుసు వారిని గురించి, వారి తండ్రి మాతో భాగ్యచక్రం నిర్మించాడు, వారు చాలా గొప్పవారే, నాకు ఆయన మీద అవగాహన ఉంది, కానీ నేను నిన్ను పెట్టాలనుకుంటున్నా, ఆయనకిచ్చే సముచిత స్థానం, ఆయనకిచ్చే గౌరవం ఆయనకి ఇద్దాం, నువ్వు ముందు పోయి పోటీ చేయంటే మామయ్యని పిలిపించి చెప్పమని. అప్పుడు పిలిపించాడు. మా వాడికి చిన్న వయసు, ఇప్పుడు ఏం తొందర, నన్ను సమర్థిస్తాడు, ఎరా అని అడిగాడు రామారావు గారు. అంటే మామయ్యకి టికెట్ ఇవ్వమన్నా. లేదు, నువ్వు నామినేషన్ ఇయ్యి అన్నాడు. రామారావు గారు బీఫారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రామారావు గారు వెళ్ళిపోయారు రథం ఎక్కి ఏకుందామన్న. ఆ వినాయక పూజ చేసి రామకృష్ణ స్టూడియోలో. అప్పుడు నా భుజం మీద చేసి ఫోటోలు గడి దిగాడు పోస్టర్స్ కోసం. అవన్నీ విజయవాడలో ఇచ్చి ప్రింట్ చేయించి గోడలు కనిపించాయి. అట్లాగే ఎలక్షన్ మెటీరియల్ నీకు ఎక్కువ పంపిస్తాను, నేను కొంచెం అదనపు సమయం కేటాయిస్తాను నీ గెలుపు కోసం అన్నాడు. ఆ తర్వాత నేను కొంత అమౌంట్ కూడా పంపిస్తాను నీకు ఎన్నికల ఖర్చుకి, మెటీరియల్ కూడా ఎక్కువ పంపిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో నాకు టెన్షన్గా ఉంది. అందరూ టికెట్ వచ్చిందని ఆనందపడతారు, కానీ నాకు ఈ మామయ్యకి ఇవ్వకుండా నాకు ఇస్తున్నారే, మామయ్య పరిస్థితి అన్నీ లోతుగా తెలిసిన నాకు వద్దంటే నేను కావాలన్నాడు. మామయ్యని తృణీకరించాల, మామయ్యకి ఇచ్చే గౌరవం మామయ్యకి ఇద్దాం. నేను సతమతం అవుతున్నా, మనశ్శాంతి లేదు నాకు. తర్వాత మామయ్య మనుషులంతా వచ్చి రిక్వెస్ట్, నువ్వు డ్రాప్ అయితే మామయ్యకి టికెట్ ఇస్తాడు అన్నారు. ఎవరికి కావాలా, నాకు తృణప్రాయం, నేను గద్దె మీద గరిక మీద సమానంగా కూర్చోగలను, నాకెందుకు ఇది, నేను మామయ్యనే అడిగాను, మామయ్యని కూడా పిలిపించాం కదా, మామయ్య ముందే చెప్పాను మామయ్యకి ఇవ్వని, నేను వాపసు చేయమన్నారు. వాపసు చేస్తాను. ఆ మేరకు నేటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపేంద్ర గారు అబిడ్స్ హౌస్లో నైట్ 9:40 వెనక వైపు 70mm రామకృష్ణ 70mm పోయేటప్పుడు వెనక వైపు అబిడ్స్ హౌస్లో పెద్ద గేటు దగ్గర వాళ్ళిద్దరు నిలబడి ఉంటే నేను వెళ్ళి బీఫామ్ ఆఫ్ చేశాను. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గుర్తుందో లేదో, కానీ నాకు అన్నీ గుర్తున్నాయి. ఆ తర్వాత బాబు గారు ఉపేంద్ర గారు నాతో పాటు నన్ను తీసుకొని గదిలోకి వచ్చారు. మళ్ళీ బీఫామ్ రిటర్న్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే ఉంటారేమో బహుశా. అంతే, ఏ పార్టీ అయినా బీఫామ్ ఇచ్చిన తర్వాత రిటర్న్ చేసే అభ్యర్థి అనేది ఉండరు సహజంగా. మీరు రెండోసారి కూడా బీఫామ్ రిటర్న్ చేశారు, వద్దని చెప్పి తిరస్కరించారు. అంటే నాకు నాకు రామారావు గారే నా ప్రపంచం, నాకు తెలిసిన దేవుడు అంతే, నాకేం తెలియదు, నా తల్లిదండ్రులు, మామయ్య, ఆ తర్వాత నాకు ఎన్టీ రామారావు గారు అంతే, ఇంకేం తెలియదు. నేను బయట నాకు దేవుడు ఇంకా ఎన్టీఆర్ ఇప్పటికీ. తర్వాత నేను వచ్చేసాను. ఈ నేపథ్యంలో ఇక మామయ్య గారికి ఆ సందర్భంగా టికెట్ రాలేదు. మరి ఎవరికి ఇచ్చారండి సీట్? అప్పటిదాకా ఏ రాజకీయ నేపథ్యం లేదు, తెలుగుదేశంలో సభ్యుడు కూడా కాదు. అప్పుడు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు అని అనంతపూర్ జిల్లా నుంచి కావలికి, నెల్లూరులో డాక్టర్గా ఉంటూ కావలికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. గవర్నమెంట్ డాక్టర్. పోతే ఆయన మామయ్యకి సన్నిహితుడు. మామయ్యకి ఇవ్వకపోతే నన్ను మామయ్య ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి, అంటే నా చిన్న వయసు కాబట్టి నన్ను పరిగణలో తీసుకోవాలి ఆయన అభ్యర్థిగా.
అంటే మీరు ఆయనకి రికమెండ్ చేశారు కానీ ఆయన మిమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదు కొండప్ప నాయుడు గారు. పోతే ప్రభాకర్ నాయుడు అనే డాక్టర్ని మరి మీరు బీఫామ్ రిటర్న్ చేస్తే రామారావు ఒప్పుకున్నారు, మరి ఆ రోజు ఏమనలేదా? తెలియదుగా. ఆయన వరంగల్ జిల్లా మహబూబాబాద్ నైట్ హాల్ట్. మరి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు మీరు బీఫామ్ని? చంద్రబాబు నాయుడు గారికి, ఉపేంద్ర గారికి రామకృష్ణ అబిడ్స్ హౌస్లో బ్యాక్ సైడ్ డోర్ ఉంది, పెద్ద గేటు. అది రామకృష్ణ 70 mm వెళ్తుంది. స్టూడియోలోకి వెళ్తుంది. స్టూడియో కాదు, అదే థియేటర్స్కి వెళ్తుంది. అక్కడ నిలబడి ఉపేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఇవ్వబోయాను, లోపలికి పోదాం పదాన్ని ఇద్దరు నన్ను తీసుకొని లోపలికి వచ్చారు. బాబు గారు, ఉపేంద్ర గారు నాకు సలహా ఇచ్చారు, కంటెస్ట్ చేయమన్నా చెయ్యి అన్నారు. మేము బాబు గారు నేను హెల్ప్ చేస్తాను నీకు అన్ని విధాలుగా, నువ్వు చెయ్యి అని ఫీల్ అయ్యాడు నేను వాపస్ చేస్తే. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అప్పటికే ఆయన ఎక్స్పీరియన్స్డ్ కదా. ఏంట్రా ఈ కుర్రోడు అవకాశం కోసం అందరూ రాజులు మహారాజుల గేట్ల దగ్గర పడి ఉంటే ఏంది కుర్రోడు ఇచ్చిన టికెట్ వద్దని వాపస్ చేస్తున్నాడని చెప్పి ఆయన చాలా జాలిగా ఏంటి ఇది కరెక్ట్ కాదు, నువ్వు పోయి పోటీ చేయి అన్నాడు. నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. పోతే ఉపేంద్ర గారు కూడా విజయభాస్కర్ నువ్వు పోటీ చేయి, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కలువు, నేనే హెల్ప్ చేస్తాను అన్నాడు. ఇద్దరు చెప్పారు. అయినా నేను లేదు, మామయ్యకి ఇష్టం లేదు అని చెప్పి. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఇన్స్పిరేషన్ మామయ్య గారు, గుట్టిపాటి కొండప్ప నాయుడు గారు. నేను బాల్యంలో ఎక్కువగా వాళ్ళ ఊరు చింతలపాలెంలో గడపడం, పోతే మామయ్య అని ఒక పట్ల వీరారాధన ఉండేది. పైగా ఆయన ఆదర్శమైనటువంటి రాజకీయవేత్త, సహకార రంగంలో, వ్యవసాయ రంగంలో, పంచాయతీరాజులో రంగంలో నిష్ణాతుడు. పోతే ఆయన సమితి ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా అనేక వేల ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రామారావు గారు అక్కడ ఉన్నారు, వరంగల్ జిల్లా మహబూబాబాద్ నైట్ హాల్ట్. ఈలోపు నర్సయ్య గారు వచ్చారు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు, ఎస్పీ నర్సయ్య గారు. ఆ తర్వాత ఆయన ఐజీఐ రిటైర్డ్ అయ్యాడు, ఏలూరు రేంజి. ఆయన తటస్థపడ్డాడు. నేను బాబు గారికి, ఉపేంద్ర గారికి బీఫార్మ్ ఇచ్చిపోయేటప్పుడు తటస్థపడ్డాడు నర్సయ్య గారు. ఏంటి విజయభాస్కర్ ఎప్పుడు పోతున్నావు నామినేషన్ కానీ అడిగాడు. లేదు, వాపస్ చేశాను. ఎందుకు వాపస్ చేశాను? ఎవరు చేయమన్నాను నేను? పోతే రామారావు గారు చెప్పకుండా చేయొద్దు, వరంగల్ నైట్ హాల్ట్, ఇప్పుడు నేను తెల్లవారి వస్తాను, నువ్వు ఈలోపు నా దగ్గర అంబాసిడర్ కారు ఒకటి ఉంది, బ్లాక్ కారు, ఆ కారు వేసుకొని వెళ్ళిపో, రామారావు గారిని కలువు, ఆయన సలహా తీసుకో అని నర్సయ్య గారు గట్టి సూచించాడు. లేదు నేను మనసు బాగలేదు, నాకు అక్కర్లేదు, మా మామయ్య అంగీకరించట్లేదు, నాకు వద్దన్న. నర్సయ్య గారు గడి బతుకున్నాడు. అప్పుడు నేను ఇంకా అన్నీ వదిలేసి వెళ్ళిపోయాను, కావలికి వెళ్ళిపోయాను. ఒక 2-3 రోజులు ఇంటి దగ్గర బాధాతప్త హృదయంతో అటు ఇటు. మామయ్యకి టికెట్ రాక, నాకు టికెట్ రాక, ఏ మామయ్య కోసం టికెట్ వదిలేసాను, ఆయనకి టికెట్ రాక, నాకు రాకని మానసికంగా బాధపడ్డాను. మరో ఎపిసోడ్లో మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 సార్లు బీఫామ్ ఇచ్చిన, తిరస్కరించిన, నాకు వద్దు అన్న విజయభాస్కర్ గారిని అభినందిస్తూ మరో ఎపిసోడ్లో మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.